ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. చేగుంట పట్టణ కేంద్రంలోని నాగులమ్మ దేవాలయం వద్ద సోమవారం నాగుల పంచమి పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని మహిళలు నాగదేవతను వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. నాగుల పంచమిని పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లోని పుట్టల వద్దకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పుట్టలకు పసుపు కుంకుమ సమర్పించి పాలు పోసి నాగదేవతను భక్తి శ్రద్ధలతో పూజించారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని స్వామివారిని ప్రార్థించారు. నాగదేవతకు నైవేద్యాలు సమర్పించడంతో పాటు ప్రతి ఏటా నిర్వహించే నాగుల పంచమి వేడుకలను చందాయిపేట్, మక్కారాస్పేట్, కర్నాలపల్లి గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈరోజు పుణ్యదినము, సంతోషమైన దినము, నాగుల చవితి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటంటే, ఒక 50-60 సంవత్సరాల క్రితము మా పెద్దలు బావి తవ్వుతుండగా ఆ బావిలో నాగులమ్మ అమ్మవారు ఒక విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని అప్పట్లో వాళ్ళ పెద్దలు గడ్డ మీద పెట్టి అప్పుడప్పుడు సంవత్సరంకి ఒకసారి చిన్నగా పూజలు చేసుకొని నడిపించుకున్నారు. అట్లనే గడ్డ మీదనే ఉంది. అయితే నేను ఇక్కడ ఇల్లు కట్టాలని సంకల్పించుకుంటే పంతులను అడిగాను, వేద పండితులను అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఇల్లు కట్టే ముందు మీకు పక్కకు నాగులమ్మ దేవాలయం ఉంది, అమ్మ ఉంది కదా, ఆ దేవాలయం కట్టిన తర్వాతనే ఇల్లు కట్టుకోమని నాకు ఆజ్ఞించారు. సరే అని అమ్మవారి దయతోటి నేను ముందు గుడి కట్టిన తర్వాతనే నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాగా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కూడా నాగుల పంచమికి ప్రతి వార్షికోత్సవం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అమ్మవారి దయతోటి ఇక్కడ సంతానాగ దేవత వెలిసింది. చాలా మందికి ముడుపులు కట్టుకుంటే సంతానం కూడా జరుగుతుంది. తర్వాత పెళ్లిళ్ళు కాకపోతే పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ రకరకాల పూజలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేద పండితులైనటువంటి పంతుల చేత పూజలు జరుగుతున్నాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ఎంతో ధన్యవాదాలు.